అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ ఇలాంటి పెళ్లి మీరు జీవితంలో ఎప్పుడు చూసి ఉండరు. ఆ విధంగా ఈ పెళ్లిని ముఖేష్ అంబానీ చేశారు. ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళందరూ ఈ పెళ్లిలోకి వచ్చారు. ఇలాంటి పెళ్లి ఒక్కసారైనా రియల్గా చూడాలని అనుకుంటాం. మోస్ట్ పాపులర్ సింగర్ జస్టిన్కి ఒక సాంగ్ పాడినందుకు కనీసం 80 కోట్లు ఇస్తున్నారు. అలానే హాలీవుడ్ నటులు బాక్సర్ జాన్సన్ అండ్ యూకే ప్రైమ్ మినిస్టర్ అండ్ యుఎస్ఏ సెక్రటరీ అండ్ బాక్సర్ మిక్లన్, ఇంకా పాపులర్ సింగర్స్ రేమా బ్యాచ్కి ఒక సాంగ్కి 25 కోట్లు ఇస్తున్నారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ సెలబ్రిటీస్ అందరూ ఈ పెళ్లికి వచ్చారు. ఇంకా బాలీవుడ్ హీరోస్ అండ్ హీరోయిన్స్ అందరూ ఈ పెళ్లిలో ఉన్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ అందరూ వచ్చారు. పెళ్ళి అయితే చాలా ఘనంగా చేశారు అంబానీ గారు. ఎంతలా అంటే కనీసం పెళ్ళికి అయ్యే ఖర్చుతో ఒక దేశాన్ని బాగు చేయొచ్చు అంటే నమ్ముతారా? ఎస్, అదే నిజం. దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవాలి ఎంత ఖర్చు. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే అంబానీ చిన్న కొడుకైన అనంత్ అంబానీ తన చిన్న వయసు నుండి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ వచ్చాడు. అనంత్ అంబానీకి చిన్నప్పటి నుండి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవి. కానీ నిజానికి పెళ్ళి అంటే మనందరి జీవితంలో ఒక బాధ్యత. అలానే ముఖేష్ అంబానీ కూడా తన పెద్ద కొడుకు అలాగే కూతురు పెళ్ళిని కూడా ఒక బాధ్యతలానే చేశాడు. కానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్ళి మాత్రం ఒక బాధ్యతలా కాకుండా ఎంతో ప్రేమతో కొన్ని సంవత్సరాల పాటు గుర్తుండేలా రంగరంగ వైభవంగా చేస్తున్నారు పెళ్ళి. దానికి కారణం ఏంటంటే అనంత్ అంబానీ చిన్నప్పటి నుండి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉన్నాడు. అన్ని లక్షల కోట్లు ఉన్నా కూడా కనీసం ఏసీలో చల్లగాలి కూడా ఆస్వాదించే అదృష్టం లేదు అనంత్ అంబానీకి. అందుకని తన అన్న అక్క కన్నా తను ఏం తక్కువ కాదు అనే ఇంత అద్భుతంగా ముఖేష్ అంబానీ ఈ పెళ్ళిని చేశాడు. కానీ అనంత్ అంబానీకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ పెళ్ళిని రాధిక ఎందుకు చేసుకుంది, దాని వెనుక ఉన్న కారణాలు ఏంటి అనేవి ఈ వీడియో. ఒకప్పుడు అనంత్ అంబానీ చాలా లావు అంటే చాలా లావుగా ఉండేవాడు. ఎంతలా అంటే 208 కేజీలు ఉండేవాడు. అయితే కొన్ని మెడిసిన్స్ తీసుకొని బరువు అయితే బాగా తగ్గాడు. ఎంతలా అంటే 208 నుండి 88 కేజీలకు వచ్చాడు. కానీ మళ్ళీ 1 ఇయర్లో ఎంత బరువు అయితే తగ్గాడో అంత డబుల్ పెరిగాడు. అలా పెరగడానికి కారణం ఏంటంటే అనంత్ అంబానీ చిన్నప్పటి నుండి క్రోనిక్ ఆస్తమాతో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి ఉన్నవాళ్ళు ఊపిరి తీసుకోవడం చాలా ఇబ్బంది పడతారు. అదేవిధంగా అనంత్ అంబానీ కూడా తన చిన్న వయసులోనే ఈ వ్యాధి వచ్చింది. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ వచ్చాడు. ఆ వ్యాధికి యూజ్ చేసిన ట్యాబ్లెట్స్ కారణంగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి అనంత్ అంబానీ రాధిక వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుండి స్కూల్ ఫ్రెండ్స్. అంతేకాకుండా అనంత్ అంబానీ చాలా మంచి వ్యక్తి. ఎంతలా అంటే తను యానిమల్స్ కోసం 3000 ఎకరాల ల్యాండ్ తీసుకొని అందులో యానిమల్స్ కావాల్సినవన్నీ పెట్టి వాటిని కాపాడుకుంటూ వస్తున్నాడు. అనంత్ అంబానీ చూడటానికి లావుగా ఉన్నా కూడా తన క్యారెక్టర్ చూసి రాధిక ప్రేమలో పడింది. ఆ అనంతరం ముఖేష్ అంబానీ ఇద్దరు పెళ్ళి చాలా ఘనంగా చేశాడు. ఫ్రెండ్స్, మీకు ఈ విషయం తెలుసా? ముఖేష్ అంబానీ ఆస్తి విలువ ఎంతో? తెలిస్తే కామెంట్స్ చేయండి. ముఖేష్ అంబానీ ఆస్తి విలువ కనీసం 8 లక్షల కోట్లు ఉంటుంది. రాధిక వాళ్ళ యొక్క ఆస్తి విలువ 750 కోట్లు మాత్రమే. అయినా కూడా రాధికని ప్రేమించాడు అని తెలియగానే ఎలాంటి భేదాలు చూడకుండా ముఖేష్ అంబానీ ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు. అనంత్ అంబానీ తన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఇప్పుడు పెళ్లి చేసుకొని ఒకటైన అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ సంతోషంగా ఉండాలని కోరుకుందాం. జీవితంలో ఎన్నో లక్షల కోట్లు ఉన్న ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యాన్ని డబ్బులిచ్చి కొనలేం కదా. అందుకని ప్రతి ఒక్కరూ మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను.